పురుషార్థం. శాస్త్రాలలో 4 రకాల పురుషార్థాలను చెప్పారు. మొదటిది ధర్మం. అయితే ధర్మం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మం అంటే ఏమిటో మీరేమనుకుంటున్నారు? భగవంతుడైన ఈశ్వరుణ్ణి నమ్మడమే ధర్మమా? లేదంటే ఏదైనా విశేషమైన పద్ధతిని పాటించడం ధర్మమా? లేదంటే ఏదైనా విశేషమైన సాహిత్యాన్ని నమ్మటం ధర్మమా? కాదు. ధర్మం అంటే ధారణ చేసుకోదగినది. ఏదైతే పవిత్రమైనదో దానినే ధారణ చేసుకోగలం. పవిత్రమని దేనినంటారు అంటే నిస్వార్థమైన దాన్ని. అందులో శాసనాలకు చోటుండదు. అది శాసనం కంటే గొప్పది. జలం, వాయువు మాదిరిగా. ఎవరైనా ఒక వ్యక్తి ధర్మాన్ని ధారణ చేస్తాడో అప్పుడు ఆ ధర్మం ఆ వ్యక్తిని రక్షిస్తోంది. దానినే ధర్మం అంటారు. ధర్మం దేని నుంచి రక్షిస్తుంది? అహంకారం నుంచి, చెడు ఆలోచనల నుంచి. అందుకే పురుషార్థాన్ని పొందటం కన్నా ముందు, ధర్మాన్ని పాటించడం కన్నా ముందు, ధర్మానికి సరైన అర్థం ఏమిటో దాన్ని అర్థం చేసుకోండి, తెలుసుకోండి. ప్రతి ధర్మానికి ఆధారం, ప్రతి ధర్మానికి మూలం కేవలం ప్రేమే. రండి అదే ప్రేమతో చెప్పండి, రాధా కృష్ణ.